లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కార్తీక మాసంలో దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తమ ఇష్ట దైవాన్ని కొలిచేందుకు భక్తులు బార్లు తీరుతున్నారు. నిత్యం పూజలతో భక్తి పారవస్యంలో లీనమవుతున్నారు. ఇదంతా దేవాలయాల్లో జరిగే ప్రక్రియ. కానీ శ్రీకాకుళం జిల్లాలోని ఈ గ్రామంలో ఈ 3 చెట్లు వేల మంది భక్తులతో పూజలు అందుకుంటున్నాయి. ఇంతకీ ఏంటా చెట్లు, ఎవరా దేవుళ్ళు? వాచ్ ది స్టోరీ. త్రినాథ వ్రతం గురించి తెలియని హిందూ ఉండరు. మనం ఆదివారాల్లో మన ఇళ్లలో అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తాం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఫోటోలను దేవుని గదిలో పెట్టి పూలతో అలంకరించి పూజలు నిర్వహిస్తాం. చుట్టుపక్కల వారిని త్రినాథ కార్యక్రమానికి పిలిచి వ్రత మహత్యం చదివి అనంతరం ప్రసాదాలిచ్చి వారిని పంపిస్తాం. కొన్ని వేల సంవత్సరాలుగా మనం త్రినాథ వ్రతాన్ని ఆచరిస్తున్నాం. ఇళ్లలో జరిగే ఈ త్రినాథ వ్రతాన్ని శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస నియోజకవర్గం తండ్యాం గ్రామస్తులు ఊరు బయట ఉన్న 3 మర్రి చెట్ల వద్ద నిర్వహిస్తారు. ఒకేడాది 2 ఏళ్ల నుంచి కాదు, సుమారు 500 ఏళ్ల నుంచి ఈ గ్రామస్తులు ఈ 3 మర్రి చెట్లను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా భావించి భజనలు చేస్తారు, పూజలు నిర్వహిస్తారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తండ్యాం గ్రామంలో సుమారు 500 ఏళ్ల క్రితమే 3 మర్రి చెట్లు వెలిశాయి. ఆ చెట్లు వెలసిన చోటు త్రినాథ త్రివటి ధర్మక్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. కాశీని తలపించే పుణ్యక్షేత్రంగా పేరున్న శ్రీ త్రినాథ త్రివటి ధర్మక్షేత్ర ప్రాంగణం ఎంతో ఆధ్యాత్మికతను సంతరించుకుంది. సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వృక్ష రూపంలో కొలువుదీరిన పుణ్యక్షేత్రంగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. కార్తీక మాసంలో విశేషంగా ఆ చెట్లకు వేల మంది భక్తులు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి ఆదివారం నాడు వైభవోపేతంగా త్రినాథుల స్వాముల వారికి పూజలు నిర్వహిస్తారు. ఈ పూజా కార్యక్రమాలకు సమీప గ్రామ ప్రజలతో పాటు ఉత్తరాంధ్ర నుండి ప్రజలు తరలివచ్చి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. తమ కోరికలు నెరవేరాలని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను వేడుకుంటారు. కార్తీక మాసంలో నిత్యం దీపారాధన, ప్రత్యేక పూజలతో పాటు వనభోజన కార్యక్రమాలు, అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహిస్తారు. కార్తీక మాసంలో ఈ చెట్టుకు మరింత విశేష శక్తులు లభిస్తాయని గ్రామస్తుల నమ్మకం. ఆ సమయంలో త్రిమూర్తి స్వరూపాలను వేడుకుంటే తమ కష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. త్రినాథ త్రివటి ధర్మక్షేత్ర పుణ్యక్షేత్ర స్థలి ఇది. ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 మర్రి చెట్లుగా ఇక్కడ ప్రఖ్యాతగాంచి ఉన్నది. ఇవి దాదాపుగా 400 మరియు లేదా 500 ఏళ్ల నుంచి కూడా, మా పూర్వీకుల నుంచి కూడా ఈ 3 మర్రి చెట్లు అనేవి తరతరాలుగా వస్తూ ఉన్నాయి. ఇక్కడ కర్త కర్మ క్రియగా జ్యోతిస్వామి గారు నిలబడి దీన్ని ముందుకు తీసుకొచ్చి దేదీప్యమానంగా ఈ రోజు ఇక్కడ ప్రజ్వరిల్లుతున్నదంటే దానికి ముఖ్య కారకులు జ్యోతిస్వామి. అలాగే అతనికి పరిసర గ్రామ ప్రాంత ప్రజలందరూ కూడా అతనికి సహకరించి సర్వత్రా తోడ్పాటునందించి దీన్ని దేదీప్యమానంగా ప్రజ్వరిల్లే విధంగా చూస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరము కూడా రోజు కూడా అభివృద్ధి చెందుతూ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో 4 ఆదివారాలు కూడా పరిసర గ్రామ ప్రాంత ప్రజలచే గీతా పారాయణ, భజన కార్యక్రమములు, ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమములు, మరి అలాగే స్థానిక పురోహితుల చేత ఇక్కడ దేదీప్యమానముగా త్రినాథ మేళాలో అద్భుతంగా చేయడం జరుగుతున్నది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి విశేషంగా స్వామివారిని, ఆ కాశీ విశ్వేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని తదుపరి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపమైనటువంటి ఈ 3 మర్రి చెట్ల దగ్గర విష్ణుమూర్తి వారిని దర్శనం చేసుకుని 50 మంది కృపకు పాత్రలవుతారని ఆ త్రినాథ స్వామి వారికి ఎల్లవేళలా కృపకు పాత్రలవుతూ ఇక్కడ
ప్రతి ఆదివారం కూడా భారీ అన్న సమారాధన, అన్న ప్రసాద వితరణ కార్యక్రమం భారీ ఎత్తున చేయడం జరుగుతున్నది. కావున ఇక్కడ ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించి ఇక్కడ దీని తాలూకా ప్రాముఖ్యత ఏమిటంటే, ఇక్కడ మనకి ఎన్ని తుఫానులు వచ్చైనా గాని, ఎంతమైనటువంటి పెనుగాలులు వచ్చినా ఈ మర్రి చెట్టుల నుంచి ఒక చెట్టు కొమ్మ విరగడం గాని ఎలాంటిది లేదు. అంతటి ప్రఖ్యాతగాంచినటువంటి మహిమాన్వితమైనటువంటి శక్తి కలది. ఇక్కడకు ఒక భక్తుడు వచ్చి దండం పెట్టుకుని నాకు కార్యక్రమం జరిగితే ఫలానా పని చేస్తానని ఓ భక్తుడు ఇక్కడ తలుచుకోగానే ఆ భక్తుడికి 15 రోజుల్లోనే ఇక్కడ రిజల్ట్ కనబడడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ భక్తులతో ప్రారంభమై రోజు కూడా ఇక్కడ అభివృద్ధి చెందుతూనే ఉన్నది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ త్రినాథ త్రివటి ధర్మ క్షేత్రాన్ని సందర్శించి ఇక్కడ ఈ యొక్క స్వామివారి ప్రాముఖ్యతను, విశిష్టతను ప్రతి ఒక్కరూ తెలుసుకొని, అలాగే తదుపరి మీ బంధువులందరికీ కూడా తెలియజేసి కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్న ఈతి రుణ రోగ పర శత్రు బాధలన్నీ కూడా తొలగి సమస్త శాంతి సౌఖ్య సౌభాగ్య యోగ్య భాగ్యములు కలిగి సర్వత్రా వస్తు వాహన ధన కనక వస్తు వాహన గజాంత లక్ష్మిలతో పొందుతూ ఆ చంద్రార్కం వంశాభివృద్ధి కూడా పొందుతారు. ఇక్కడ ఈ యొక్క స్థల ప్రభావము అంతటిది. మరి అలాగే ఎవరికైనా సత్సంతానము లేకపోయినా, ఆరోగ్యం బాగోకపోయినా ఇక్కడికి వచ్చి త్రినాథ మేళా సమర్పించిన ఖచ్చితముగా సంతానము మరియు ఆరోగ్యం కూడా మెరుగుపడుతూ ఉన్నది. ఇక్కడ పరిసర గ్రామ ప్రాంత ప్రజలందరికీ కూడా అవి జరిగాయి. కాబట్టే ఈ స్థలం ఇంత పుణ్యస్థలి అయ్యింది. ఈ రోజు ఇంతమంది త్రినాథ మేళాలు చేసుకోవడానికి, ఇంతమంది స్వామివారికి తోడ్పాటును అందించి దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా తోడ్పాటు అందించడం జరుగుతున్నది. జై శ్రీరామ్. తంజాం గ్రామం కార్తీక మాసంలో నిత్యం భక్తులతో సందడిగా ఉంటుంది. 3 మర్రి చెట్లు గల త్రివతి ధర్మక్షేత్రం నిత్యం భక్తుల పూజా కార్యక్రమాలతో అత్యంత వైభవపేతంగా ఉంటుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాన్ని తలపిస్తుంది. 100 నుంచి పూజలందుకుంటున్న మర్రి చెట్టుల వద్ద పూజలు నిర్వహిస్తే తాము అనుకున్న కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పచ్చని పొలాల మధ్య ఆహ్లాదకరమైన పల్లెటూరు వాతావరణంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా భావించే ఈ మర్రి చెట్లు భక్తుల పూజలతో నిత్యం ఆధ్యాత్మిక వేదికగా విలసిల్లుతున్నాయి. మర్రి వృక్షం అనేక ఓడలతో పెరిగిపోద్ది, కానీ ఇక్కడ ఓడలు ఉండవు. అది గొప్ప విషయం. ఓ శివుడికి మాత్రం ఓడ ఉండదు, గజాసూలం అయింది. నేను కళ్ళారు చూశాను, శివుడు నాకు సాక్షాత్ కనిపించాడు. ఆ యొక్క గజాసూలమే శివుడు యొక్క గజాసూలంగా ఒక్కటి మాత్రమే ఓడ దిగింది. అలాంటిది ఒకనొకప్పుడు నేను బద్రీనాథ్ వెళ్ళినప్పుడు కేదార్నాథ్ లో సాక్షాత్ ఓంకారం ఆ మేఘాల రూపంలో కనపడడం కూడా నా భార్య బిడ్డ సాక్షిగా చెప్పి మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, చూశాను కాబట్టి అక్కడ చూశాను, మళ్ళీ ఇక్కడ చూశాను. ఒకనొక రాత్రి ఒక రోజు వచ్చి ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది. ప్రతిరోజు కనీసం 5 రోజులు ఉంటారు ఇక్కడ. మరి ఉండడం జరుగు. ఒక రోజుని అర్ధరాత్రి 11:30కి 3 వ్యక్తులు వచ్చారు. ఆజానుబాహుల్లో వచ్చి నేను పడుకున్నాను. మా అమ్మగారు ఉండి నాతో పాటు. మా అమ్మగారు 110 ఏళ్ళు ఇక్కడ నాతో పాటు ఉండేవారు. సరిగ్గా శ్రీరామనవమి రోజే ఆవిడ స్వర్గస్థులు అయ్యారు. ఆ అర్ధరాత్రి 11:30 వచ్చి తలుపు కొట్టారు. ఆజానుబాహులై ఉన్నారు 3 కూడా. ఏమన్నా ఎవరైనా అడిగాను. అడిగితే నేనే రెల్లో ఎవరో అనుకోని భయపడ్డాను. నేను భయపడితే వాళ్ళు ఏమన్నారంటే, బాబు మేము ఆశ్రమం ఎక్కడి నుంచి వచ్చాము, ఇక్కడ పడుకోవచ్చాను అడిగారు. అడిగితే స్వామి ఇది ఆశ్రయించడానికి వచ్చాము అని వాళ్ళకి సాప దుప్పటి తలగాడని ఇచ్చిన తర్వాత నేను వెంటనే వెళ్ళి నేను వృత్తిపరంగా వంట మేస్తాను. నేను గబా వాళ్ళకి ఇంత అన్నం వండి పెట్టి, అప్పటికి ఏమి లేవు. అర్ధరాత్రి ఇక్కడ ఏం దొరుకుతాయి? బెండకాయలు ఉంటే బెండకాయ పులుసు అన్నం వండి పెడితే 3 తృప్తిగా భోంచేసి ఆశీర్వదించారు. తెల్లవారు 3 గంటలు లేచి చూస్తే వాళ్ళు ఎవరు లేరు. దీన్ని బట్టి సాక్షాత్తు త్రిమూర్తులే. మర్రి చెట్లు ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడ కూడా 3 మర్రి చెట్లు కలిసి ఉండడం ప్రపంచంలో ఈ భూప్రపంచం ఎక్కడ లేవు. ఎందుకంటే త్రివటి 5 వటలు ఉన్నాయి. 5 వట వృక్షాలు 5 ఒక్క దగ్గర ఉన్నాయి. ఎందుకంటే సీతారాములు నివసించిన వట వృక్షాలు అవి 5 ఉంటాయి, పంచవటి అని అంటారు. ఇక్కడ త్రివటి అంటే 3 వట వృక్షాలు అంటే మర్రి వృక్షాలు. ఈ భూమండలంలో ఇక్కడ ఈ పొందూరు మండలంలో ఇక్కడ ఈ గ్రామంలో మాత్రమే 3 మర్రి చెట్లు ఒక సమానంగా ఉండి బ్రహ్మ విష్ణు మహేశ్వరు సజీవంగా ఉన్నారు. ఎక్కడ మనం రాళ్ళు రాపలు చూస్తాం, ఇక్కడ అలా కాదు. సజీవంగా ఆత్మతో ఉన్న
ఈ యొక్క త్రివేటి ధర్మక్షేత్రంలో మరి ఆ భగవంతుడు కళలో కనిపించి చెప్పడం వల్ల అందరి ప్రజలందరికీ ఈ యొక్క భాగ్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో త్రిమూర్తులు కళలో కనిపించి ఇలా మేళాలు జరిపించడం వల్ల పరిసర గ్రామస్తులందరికీ పాడి పంటలు సుఖ సౌఖ్యాలు ఆరోగ్యాన్ని ఇస్తామని వారు మాట ఇచ్చారు కాబట్టి ఇక్కడ నిలబడి ఆ త్రిమాద మేళాలు చేయడం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా అవకాశం కల్పించడం ఇక్కడ జరుగుతుంది. కావున ప్రజలందరూ ఇలాంటి సద్వినియోగం చేసుకుంటారని ఆ త్రినాథ స్వాముల యొక్క కృప ద్వారా మీరందరూ ఆయన ఉండాలని నా యొక్క భావం. ఇక్కడ ప్రారంభించి ఏమంటే అయ్యా గీతా పారాయణం కనుక జరిగితే ఆ గీతా పారాయణ యొక్క ప్రభావమే ఇవాళ ఇంత స్థాయికి రావడానికి కారణము. హుదూద్ పెను తుఫాను సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని చోట్ల చాలా చెట్లు నేలకొరిగాయి. కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా పూజలందుకుంటున్న ఈ 3 మర్రి చెట్లు చెక్కు చెదరలేదు. ఒక్క ఆకు కూడా తెగి కింద పడలేదు. ఇదంతా ఆ త్రినాథస్వామి మహత్యంగా ఇక్కడ ప్రజలు భావిస్తున్నారు. శతాబ్దాలుగా తమ గ్రామాన్ని ప్రజలను ఈ 3 మర్రి చెట్ల రూపంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాపాడుతున్నారని తండ్యం గ్రామ ప్రజల విశ్వాసం. ఈ పుణ్యక్షేత్రం సుమారు ఒక 400-500 సంవత్సరాల క్రితమున బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా తీర్చిదిద్దినటువంటి మహావృక్షాలు మన తాతలు పూర్వీకుల నుంచి కూడా వెలిసి ఉన్నాయి. మరి ఇలాంటి పుణ్యక్షేత్రంలో మరి ఇప్పుడు కూడా ఈ మహావృక్షాలు తప్ప ఇటువంటి కట్టడాలు కానీ ఏమీ లేవు. అయితే ఈ మహావృక్షాలు ఉంటూ అనేకమైనటువంటి భక్తులు కార్యక్రమాలు చేసుకుంటూ స్వామిల వారికి మేళాలు సమర్పించుకుంటూ వెళ్ళిపోయేవారు. ఈ ప్రాంతం సుమారు 4 సంవత్సరాల ముందు నుంచి కూడా ముందున ఎటువంటి అలికిరి కానీ ఏమీ ఉండేది కాదు. ఆ టైంలో మా జ్యోతి స్వామి వారు ఒక దైవ స్వరూపముగా వచ్చి ఇక్కడ పెద్దలందరినీ కన్సల్టింగ్ చేసి పెద్దల సహకారంతో ఇక్కడ ఏదైనా కార్యక్రమాలు చేద్దాం, అభివృద్ధి చెందుతుంది, మన ప్రాంతం బాగుంటది, మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ బాగుంటారు అని చెప్పి ఇక్కడున్న ఈ పరిధిలో ఉన్నటువంటి పెద్దలందరూ సహకారం తీసుకొని ఇక్కడ పుణ్యక్షేత్రం లాగా ఏర్పాటు చేసి ఉన్నారు. మరి అలాంటి టైంలో 2013లో మరి అక్టోబర్ 27వ తారీఖున మరి మహమ్మారి కరోనా వచ్చింది. అదే మహమ్మారి హుదూద్ తుఫాన్ వచ్చి అనేకమైనటువంటి వృక్షాలు ఎక్కడికక్కడే అల్లకొల్లోలం అయిపోయింది ఈ ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడా. అలాంటి టైంలో కూడా ఇక్కడ 3 మర్రి చెట్లు అనేవి ప్రత్యక్షంగా ఇటువంటి ఒక కొమ్మ కూడా పడకుండా ఒక ఆకు కూడా రాలకుండా అలాంటి మహావృక్షాలని ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా పూజింపబడినటువంటి త్రినాథ స్వాముల వారు రక్షించి మా ప్రాంతాన్ని మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను అందరిని కూడా ఎటువంటి ప్రాణదాన నష్టం లేకుండా కూడా మరి రక్షించబడ్డారు. మరి అప్పటి నుంచి కూడా మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఇష్టముగా చాలా ప్రీతిగా మరి అందరూ హిందూ బంధువులందరూ కూడా అనేకమైనటువంటి స్వాముల వారికి మేళాలు సమర్పించి మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి మా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు భక్తులు అందరూ కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. కొన్ని వేల సంవత్సరాలుగా భారతదేశాన్ని దేవభూమి కర్మభూమి అని ఇలా అనేక రకాలుగా పిలుస్తారు. భారతీయ సంస్కృతిలోని రాయిని చెట్లను, నేలను, నీటిని, గాలిని, జంతువులను, పక్షులను, సమస్త జీవులను ఆరాధించే గొప్ప సాంప్రదాయం ఉన్నది. ప్రతి ఒక్క దాంట్లో దైవాన్ని చూసే సంస్కృతి మన భారతీయులతో ఉంది. For more videos like this, subscribe Big TV channel.